మార్గంలో మనల్ని నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ఇప్పుడు దాకా చాలా సమయం మనం కూర్చున్నాం. అందరము లేచి నిలబడి కొద్ది నిమిషాలు మనం ఆరాధనలో ఉందాం. సమయము సేవనికి దేవుని సేవలకు అప్పచెప్తా ఉన్నాం. దయచేసి అందరం పైకి లేచి నిలబడదాం. ప్రభువును స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి హృదయపూర్వకమైనటువంటి మన ప్రాణాత్మ దేహాలను దేవుని మీద, ఆయన మీదనే ఉంచి హృదయాన్ని తెరిచి మన కళ్ళు మూసుకొని చక్కగా ప్రభువుని నోరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. అందరం రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ, చేతులు ఉన్నవారు రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ కళ్ళు మూసుకోవాలి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటప్పుడు చక్కగా మనకున్నటువంటి భౌతిక నేత్రాలు మూచి ఆరాధనలో దేవుడు ఎవరిని స్పర్శించబోతున్నాడో, ఎవరిని దర్శించబోతున్నాడో, ఎవరితో ఎటువంటి దర్శనాన్ని ఇవ్వబోతున్నాడో, ఎవరిని ఏ రీతిగా దేవుడు తాకపోతున్నాడో అవన్నీ కూడా ఈ స్తుతి ఆరాధనలో జరగబోతూ ఉన్నాయి. హోలీ కాతురా. ప్రతి ఒక్కరూ శబ్దాలరా అందర హతుయలరా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దయచేసి ప్రభువును స్తుతించాలి. అందరం నోరు తెరుదామా? దేవుడు చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ఏ ప్రాంతంలో దేవుడు మన కోసమై ప్రత్యేకపరిచినటువంటి మందిరాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మన కొరకు ఆయన ఆరాధన చేసుకునేటువంటి భాగ్యాన్ని కలుగు చేశాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడానికి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో మనము నివసించడానికై ప్రభు ప్రేరేపించి మనకిచ్చిన చక్కని స్తుతి ఆరాధన బట్టి, ఈ మందిరాన్ని బట్టి ప్రభువుని మిక్కిలిగా స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. గ్లోరీ. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. దేవునితో మనకున్న ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఏ పరిస్థితులు సైతము మార్చలేవు. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవునితో మనకున్నటువంటి ఈ బంధము ఎవరు విడదీయలేనిది. ఆమేన్. థాంక్ యూ ప్రభు. దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. అందరము స్వరమెత్తి ఆమేన్. స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన
కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా స్వరమెత్తి యేసు రాజు యొక్క గొప్పతనాన్ని చాటుటకు నీ హృదయాన్ని తెరవాలి. అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఆమేన్. గ్లోరీ కర్తురా. దేవుని ఆత్మ సంచారము జరుగుతున్న ప్రాంతంలో నువ్వు ఏ బలహీనతలో ఉండవచ్చు కానీ ఏ అవమానము చేత నువ్వు ఉండవచ్చు కానీ యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన యేసు రాగాలు అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాజా
మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను. యేసయ్యా, ఈ భూమి మీద ఏ పరిస్థితి అయినా కానీ మీతో మమ్మల్ని వేరు చేయగలిగినది ఏమన్నా ఉన్నదా? నీ ప్రేమను ఎరిగిన వారమై, నీ సహవాసములో నీ పాదములు కలిగిన వారమైన ప్రభువా, మీకు మాకు ఎడబాటు కలుగు చేసి ఏ పరిస్థితి అయినా మార్చగలిగిన గొప్ప దేవుడు. మనుషులు ఒకరికి ఒకరు సమాధానం కలిగి ఉంటేనే ఎన్నో పరిస్థితులు సైతము జయించగలిగిన వారమైన ఈ రోజుల్లో నీతో సహవాసము కలిగి ఉంటే, నీతో ఈ ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంటే ఈ లోకమనే జయించగలము నాయన. ఏ పరిస్థితినైనా మేము జయించగలము నా ప్రభువా. ఏ స్థితిగతులైనా మార్చగలిగిన దేవుడవు నీవు మాకు కలుగు చేసిన ఈ అనుబంధాన్ని మేము ఏ మాత్రము ఏ పరిస్థితిని బట్టి అయినా నీకు దూరంగా ఉండలేమో ప్రభువా. మిమ్మల్ని విడిచిపెట్టలేము. మా పరిస్థితులు మార్చిన దేవుడవు, మధ్యకి దిగి వచ్చిన దేవుడవు. మీ కార్యాలు మా పట్ల నూతన పరచము దేవా. అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రం. ఆరాధన కొరకే ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకమునకు చక్రవర్తి, ఈ లోకములో ఉన్నటువంటి మలినమైన మమ్మల్ని, ఎందుకో పనికిరాని వారమైన మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రత్యేకపరిచి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ కార్యాలు మేము అనుభవించడానికే మమ్మల్ని పిలిచిన దేవుడా నీకు స్తోత్రాలు. ఏ పాటి వారమో, ఎక్కడో ఉండవలసిన వారమైనను, బలహీనమైనను నీ మాటల చేత మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్న దేవుడా నేను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాం. హృదయములో నేను కొలుసుకుంటున్నాము స్వామి. నిన్నే లేవనెత్తుతూ, నిన్నే మహిమపరుస్తూ, మా స్థితిగతులను సైతము మార్చుకుంటూ నీ పాదాల దగ్గర పడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. మీ కృప మాకు అనుగ్రహించండి, మీ అభిషేకం మాకు అనుగ్రహించండి, మీ చిత్తము మా పట్ల నెరవేర్చండి. మా హృదయంతరంగా నుంచి వచ్చిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించి మహిమ పొందమని, ఇక ముందున్నటువంటి సమస్తమైనటువంటి కార్యములన్నీ కూడా మీ ఆత్మచేత నడిపించి మీరు మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో స్తుతించి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ సమస్త కార్యములన్నింటినీ మీ చేతికి అప్పగించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూర్చోండి, మీ మీ స్థలాల్లో కూర్చోండి. మంచి వాతావరణం దేవుడు మనకిచ్చాడు. ఇప్పటి వరకు స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం.